99 టీవీ, నేను రూప. ఈరోజు మన లా పాయింట్లో చెక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు చెక్ అంటే ఏంటి, చెక్ బౌన్స్ అంటే ఏంటి అనే అంశాల గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు బి చంద్రశేఖర్ గారు, అడ్వకేట్. సార్ నమస్తే అండి. సార్ అసలు చెక్ అంటే ఏంటి సార్? చెక్ అనేది మన బ్యాంకింగ్ వ్యవస్థలో మన అమౌంట్ అంటే మనీ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ చెక్స్ వాడుతూ ఉంటారు. ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ చెక్స్ అనేది ప్రాముఖ్యం ఎక్కువ ఉంది. ఈ చెక్స్కి ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎక్కువగా అమౌంట్ ఇప్పుడు ఎవరైతే చెక్కు ఇస్తున్నారో వాళ్ళు ఆ బ్యాంకులో నిర్ణీత బ్యాంక్కి అమౌంట్ ఇవ్వమని చెప్పి చెక్కు ఇస్తూ ఉంటారు. ఆ చెక్కు ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఆ బ్యాంకులో ఆ చెక్ వేసి అమౌంట్ డ్రా చేసుకోవడం తీసుకోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో ఆయనకి ఆ చెక్ ద్వారా అమౌంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానిలో సార్ అసలు మరి చెక్ వల్ల ప్రయోజనాలు ఏంటంటారు? చెక్ వల్ల ప్రయోజనాలు చాలా రకాలుగా ఉన్నాయి మేడం. చెక్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తికి మనం చెక్ ఇచ్చామనుకోండి, అమౌంట్ అది ఇచ్చినప్పుడు ఆ నిర్దిష్ట టైంలో ఆ నిర్దిష్ట కాలంలో అమౌంట్ బ్యాంక్ నుండి డ్రా చేసుకోమని ఆయన రెండవ వ్యక్తికి ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి నుంచి ఏ అనే వ్యక్తి నుంచి బి అనే వ్యక్తికి చెక్ ఇచ్చాడు అనుకోండి, ఆ చెక్ ద్వారా అమౌంట్ డ్రా చేసుకోమని ఇవ్వడానికి కొంత బెనిఫిట్ ఉంటుంది. అమౌంట్ క్యాష్ ఎక్కువ ఇవ్వకుండా చెక్ రూపంగా బ్యాంకులో డ్రా చేసుకుంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందువల్ల ఎదుటి వ్యక్తులకి చెక్కు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే సార్, మరి చెక్ కూడా కాల పరిమితి అనేది ఉంటుందంటారా? ఖచ్చితంగా కాలపరిమితి ఉంటుంది మేడం. ఎప్పుడైతే మనము చెక్కు మీద మనము డేట్ వేస్తామో అప్పటి నుంచి 3 months లోపల చెక్ వ్యాలిడిటీ ఉంటుంది. చెక్ దాటితే 3 months వ్యాలిడిటీ దాటితే చెక్ వ్యాలిడిటీ ఉండదు. ఓకే, అంటే 3 months వరకే మనకి అంతే చెక్. అందువల్ల ఏంటంటే ఇంక మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా చెక్ ఇవ్వడము తీసుకోవడము చేయాలక. 3 months బ్యాంక్ రూల్స్ ప్రకారము, ఫైనాన్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే 3 months వ్యాలిడిటీ ఉంది. ఇంతకుముందు 6 months ఉండేది, ఇప్పుడు 3 monthsకి తగ్గించారు కుదించారు. అంటే ఒకళ్ళు ఎవరైనా చెక్ ఇస్తే మనం అది 3 months లోపు మనం అమౌంట్ ని ప్రెజెంట్ చేసుకోవాలి. అంటే అమౌంట్ తీసుకోవాలి 3 months లోపల వేసుకోవాలి. ఓకే, లేదు అంటే వన్స్ 3 months అయిపోతే మనకి అది చెక్ అమౌంట్ అనేది రాదంటారా? విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు కదా, దాని వ్యాలిడిటీ లేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము ఇక. ఓకే, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎవరైతే చెక్ ఇచ్చారో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొత్త చెక్ తీసుకొని మళ్ళీ డేట్ వేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. సార్ సాధారణంగా చెక్ బౌన్స్ అయింది అని అంటూ ఉంటారు కదా, అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటి సార్? చెక్ బౌన్స్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఎక్కువగా ఈ మనీ మ్యాటర్స్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లో ఇది ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెక్ ఇస్తాడు. చెక్ ఇచ్చినప్పుడు కొంత అమౌంట్ ఇంత ఇవి డేట్ లోపల నేను నీకు అమౌంట్ ఇస్తానని చెప్పి రాసిస్తాడు అనమాట. డేటు అదంతా మెన్షన్ చేసి ఇంత అమౌంట్ అని ఎవరికైతే ఇస్తున్నో వాళ్ళ పేరు రాసి ఇచ్చేస్తారు. ఆ లోపల ఆయన చెక్ వేసుకుంటాడు. ఒకవేళ ఇన్ కేసు ఆయన అకౌంట్లో ఎవరైతే ఇచ్చిన వ్యక్తి అకౌంట్లో అమౌంట్ సఫిషియెంట్ అమౌంట్ లేదనుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు రిటర్న్ చేస్తారు. దాన్ని రిటర్న్ మెమో ఇష్యూ చేస్తాడు. దాంట్లో రిటర్న్ మెమోలో కొన్ని కాలమ్స్ ఉంటాయి, 7, 8, 9 కాలమ్స్ ఉంటాయి. ఇది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని, అకౌంట్ క్లోజ్డ్ అని, అకౌంట్ బ్లాక్ అని, తర్వాత కొన్ని రీజన్స్ ఉంటాయి, సిగ్నేచర్ టాలీ కాలేదని, వ్యాలిడిటీ లేదని, ఇన్ టైం లేదని, వ్యాలిడిటీ లేదని కొన్ని రీజన్స్ రాసి రిటర్న్ చేసేస్తాడు బ్యాంకుడు చెక్కుని. దాని మీద నోటీస్ పంపిస్తారు అడ్వకేట్ని అప్రోచ్ అయితే. అడ్వకేటు ఫోన్ చేసి అడుగుతాడు, ఇన్ని చెక్ వేసినాను అమౌంట్ లేదు, ఇది అమౌంట్ ఇస్తావా లేకపోతే ఎట్లా నీ మీద కేసు వేయాలని అడుగుతాడు. అడిగినప్పుడు ఇస్తాను అని అంటాడు. ఇస్తానని అంటాడు, 1 నెలకి ఇస్తాను లేకపోతే 2 నెలలకు ఇస్తాను అంటాడు. 2 నెలలకు 3 నెలలకు ఇస్తే నీకు ఇది వ్యాలిడిటీ ఉండదు. నీకు ఎప్పుడైతే నీకు చెక్ రిటర్న్ మేము వచ్చినప్పుడు 10-15 days లోపల నీకు లీగల్ నోటీస్ పంపాలా ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళకి.
పంపించి ఇట్లా నీ అకౌంట్లో ఇంత అమౌంట్ లేదు, తగిన బ్యాలెన్స్ అంటే ఇన్సఫిషియెంట్ తగిన బ్యాలెన్స్ లేదు నీ అకౌంట్లో, అందువల్ల బ్యాంక్ వాళ్ళు రిటర్న్ చేశారు, రిటర్న్ మేము పలానా డేట్లు వేసినావు పలానా ఇది అని చెప్పి దాంట్లో రాస్తాం మెన్షన్ చేసి, నువ్వు ఈ 15 రోజుల లోపల నీకు మీద అమౌంట్ కింద కట్టకపోతే మేము లీగల్గా అప్రోప్రియేట్ కోర్టుకి అప్రోచ్ అవుతామని చెప్పి వాళ్ళు లీగల్ నోటీస్ పంపిస్తారు అడ్వకేట్. పంపించినప్పుడు ఆయన ఇన్కేస్ ఆయన స్పందించలేదు, రిప్లై నోటీస్ ఇవ్వలేదనుకో, దానికి టైం లిమిట్ ఉంటుంది దానికి. ఆ లిమిట్ లోపల ఇది చేయాలి, కేసు వేయాలి. ఇప్పుడు 15 డేస్ ఇప్పుడు లీగల్ నోటీస్ పంపించినాము, లీగల్ నోటీస్ పంపించినప్పుడు 15 డేస్ టైం ఉంటుంది దానికి. ఒకవేళ రిసీవ్ చేసుకున్నాడంటే 1 మంత్ లోపల కేసు వేయాలా, రిసీవ్ చేసుకోకపోతే రిసీవ్ చేసుకుంటే 1 మంత్ లోపల వేయాలా, ఒకవేళ రిసీవ్ చేసుకోకపోయినా కానీ 1 మంత్ లోపల ఒకవేళ రిసీవ్ అయిందనుకో ఆయనకి తీసుకున్నాను అనుకో, నీ 45 డేస్ లేకపోతే 1 మంత్ టైం ఉంటుంది, ఆ లోపల కేసు ఫైల్ చేయాలి. ఫైల్ చేసి దాంట్లో కోర్టులో ఛాలెంజ్ చేసుకుంటే ఇంకా ఆయన వచ్చి ఆయనకి సమన్స్ పోతే కోర్టు ద్వారా వచ్చి చెప్తాడు. ఇదంటే ఇది 200 CRPC కింద ప్రైవేట్ కంప్లైంట్ కింద వేస్తారు. ఇది అంటే ఇది ప్యూర్లీ అంటే క్రిమినల్ కేసు కిందనే ఉంటుంది అది. ఓకే, అంటే చెక్ బౌన్స్ అనేది మనకి క్రిమినల్లా లేదంటే సివిల్ అంటారా? పూర్తిగా అయితే CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 1973 ప్రకారం క్రిమినల్ కేసే ఇది. అక్కడ చెక్ బౌన్స్ అయిన తీరుని బట్టి లేకపోతే అక్కడ జరిగిన పరిణామాలను బట్టి అంటే క్రిమినల్ కేసు కానివ్వండి కాంపెన్సేషన్ కానీ డిసైడ్ చేస్తారంట. జడ్జి చేస్తారు, ఎందుకంటే దానికి ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది, అంత ఎవిడెన్స్ ఉంటుంది దాంట్లో ఒకవేళ ఆయన అంటే వీళ్ళు ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళు అక్యూజ్డ్ కింద వస్తారు, దాంట్లో ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళు కంప్లైనెంట్ కింద వస్తారనమాట. ఒకవేళ ఆయన ఆ కేసుల్లో ఒకవేళ అటెండ్ కాకపోయినా వారెంట్ ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి. దీంట్లో NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి. ముందు ఫస్ట్ స్టేజ్లో సమన్స్ ఇష్యూ చేస్తారు, సమన్స్ తీసుకొని రాకపోతే NBW ఇష్యూ చేస్తారనమాట. వారెంట్ ఇష్యూ చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి లోపల వేయడము, లేకపోతే వచ్చి మళ్ళా వారెంట్ రీకాల్ చేసుకొని దాని ప్రకారం మళ్ళీ కేసు నడిపించుకుంటారు. సార్ మరి అసలు ఈ చెక్ బౌన్స్కిను అంటే అసలు చెక్ అంటే ఏంటి, లేదు అంటే ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, ఈ రెండింటికి కూడా తేడా ఉందంటారా? చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 1981 యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు కింద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని దాని కింద వస్తుంది. అది 1881 యాక్ట్ కింద అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని అది పార్లమెంట్లో అమెండ్మెంట్ అయింది. దాని ప్రకారం అది ప్యూర్లీ ఎక్కువ క్రిమినల్ కేసు కిందనే ఉంటుంది. అది ఇది ప్రామిసరీ నోట్ అనేది సివిల్ కేసు కింద ఉంటుంది, అది సివిల్ కేసు కింద వస్తుంది. అది కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ బిల్స్ ఆఫ్ యాక్ట్ కిందనే ఉంటుంది, కానీ ఎక్కువగా అది సివిల్ నేచర్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో క్రిమినల్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దాంట్లో ఏంటంటే ప్రాపర్టీస్ ఇప్పుడు సివిల్ కేసులో ఏంటంటే ప్రాపర్టీ అటాచ్మెంట్స్, శాలరీ అటాచ్మెంట్స్, ఆర్టికల్ అటాచ్మెంట్స్ అవి తీసుకోవడానికి అవకాశాలు అనుకుంటుంది సివిల్లో. క్రిమినల్లో ఏముండదు, దాని అటాచ్మెంట్స్ ఏముండదు దాంట్లో, కాకపోతే కాంపెన్సేషన్, ఇంప్రిజన్మెంటు, శిక్ష ఇవి ఉంటుంది దీంట్లో. సార్ చెక్లో మెయిన్ ఇంపార్టెంట్ సైన్ అంటారా, డేట్ అంటారా? రెండూ ముఖ్యమే మేడం, ఎందుకంటే డేటు ముఖ్యమే. డేటు ఇప్పుడు 3 months వ్యాలిడిటీ దాటినాక చెక్కు అది వ్యాలిడిటీ కాదు. ప్లస్ సిగ్నేచరు ఉండాలి, సిగ్నేచర్ లేకపోతే బ్యాంక్ తీసుకోడు, బ్యాంక్ అదే సిగ్నేచర్ టాలీ కాదని రిటర్న్ చేస్తాడు. కంపల్సరీగా సిగ్నేచర్ ఉండాలి, డేట్ కూడా మెన్షన్ చేయాలంటారు. డేట్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ డేట్ సిగ్నేచర్ ఒకటే తీసుకుంటారు అంతే, డేట్ వేయరు, పైన పేరు రాయరు, ఏం రాయరు, ఎవరు ఇస్తున్నది కూడా రాయరు, ఏమీ ఉండవు. కొన్ని చెక్కుల్లో ఓన్లీ సంతకం ఒకటే తీసుకుంటాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ లాగానే ఇది కూడా కొంత వాళ్ళకి అడ్వాంటేజ్గా రాసుకుంటారు ఈ ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళు. ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఎక్కువ అమౌంట్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరైతే తీసుకుంటారో అమౌంట్
వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. కొద్దిగా ఫ్రెండ్షిప్లు అయితేమి, బయట వ్యక్తులు అయితేమి, ఫైనాన్షియల్ దగ్గర ఏంటంటే ఇవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా ఇచ్చేస్తుంటారు నమ్మకం మీద. మనోడే కదా, ఎడికి పోతాడు, ఎక్కువ రాసుకుంటాడా, మనం చీట్ చేస్తాడా అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఇచ్చేసేస్తుంటారు. ఇచ్చేసినప్పుడు వాడు ఇచ్చినవాడు ఏం చేస్తాడు, దగ్గర పెట్టుకుంటాడు. అది దగ్గర పెట్టుకొని కొద్ది రోజులు టైం ఇస్తాడు. కొద్దిగా అమౌంట్ ఇచ్చిన దానికి సరిగ్గా అమౌంట్ కట్టకపోయినా, ఇంట్రెస్ట్ పే చేయకపోయినా ఇవన్నీ చూసుకుంటుంటాడు. కొంత టైం వరకు చూస్తాడు. కట్టనప్పుడు ఏం చేస్తాడు, బ్యాంకులో వేసేస్తాడు. బ్యాంకులో వేసేసి చెక్ ఉంది కదా, పైన పేరు రాసుకుంటాడు, డేట్ వేసుకుంటాడు, వేసేస్తాడు. 3 months వ్యాలిటీ ఉండేటట్టు డేట్ వేసుకుంటాడు. ఎవరైతే పే కింద ఉంటుంది కదా, ఆయన పేరు రాసుకుంటాడు, కింద కాలంలో అమౌంట్ రాసుకుంటాడు. సార్ కొంతమంది బ్లాంక్ చెక్లు ఇచ్చేసి సైన్ చేసేసి బ్లాంక్ చెక్లు ఇచ్చేసి ఏమి ఇవ్వకుండా ఎంత అమౌంట్ అంతే అంత డ్రా చేసుకోండి అని ఇస్తూ ఉంటారు. అవి చెల్లుతాయంటారా? అంటే ఇప్పుడు వితౌట్ డేట్, వితౌట్ డేట్ ఇస్తే చెల్లుతాయి. ఇప్పుడు చెప్పినా కదా మేడం, సిగ్నేచర్ ఆయనదే ఉంటుంది, రైటింగ్ కూడా సేమ్ ఆయన రాసినట్టే రాస్తారు. దాంట్లో అమౌంట్ ఫిగర్ కూడా ఆయన రాసినట్టే రాస్తారు, డేట్ కూడా ఆయన రాసినట్టే రాస్తారు. అంతా దాన్ని బట్టి ఎంత అమౌంట్ అనేది వాళ్ళే రాసుకుంటాడు. ఇప్పుడు 5 లక్షలు వేయాల్సింటే 10 లక్షలు రాసేసుకుంటాడు. ఏముంది, పెన్ను పేపరే కదా, ఎంత అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రాడ్ జరగచ్చు అంటారు. జరుగుతుంది మేడం. ఎక్కువ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, కొంతమంది కావాలని చీట్ చేసేవాళ్ళు, కొంతమంది కుట్రపూరితంగా మోసం చేసేవాళ్ళు, ఇటువంటి ఉద్దేశాలు ఉండి ఎక్కువ ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళే ఎక్కువ, అంటే ఎక్స్ట్రా అమౌంట్ని గెయిన్ చేసుకోవడానికి ఇటువంటివి చేస్తుంటారు. వాళ్ళు ఇదేదో అదే బిజినెస్ వాళ్ళకి ఎట్లా రూపాయి సంపాదాలని ఆలోచనలు ఉంటారు, కానీ పోగొట్టుకోవాలని ఆలోచించరు కదా. ఉన్న డబ్బులు త్రిబుల్ చేసుకోవాలని ఆలోచిస్తారు వాళ్ళు. అందువల్ల ఇటువంటి టెక్నిక్స్ అన్నీ వాడతారు. వీటన్నీ కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. మిస్యూజ్ చేస్తారు, కొంతమంది చీట్స్ కూడా చేస్తారు. అట్లా చాలామంది కూడా ఆస్తులు అమ్ముకొని అన్ని రోడ్డున పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏముంది మేడం, 10 లక్షలు ఇచ్చాడు అనుకో, 30 లక్షలు రాసేసిండు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు కోర్టులో ప్రూవ్ అయింది అనుకో, ప్రూవ్ చేయడం కష్టం, కానీ దానికి తగ్గ అన్నీ ఉంటాయి. దానికి ఐటీ రిటర్న్స్ పెట్టాలా, ఈయనకి ఇంత ఇచ్చే ఇన్కమ్ సోర్స్ ఉందా లేదా, ఈయనది ఏంది బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉంటాయి. అదర్ సైడ్ ట్రాక్ చేస్తారు కదా, దొరికిపోతారు ఆటోమేటిక్గా. అట్లా కొన్ని కేసులు ఎగిరిపోయాయి. ఇప్పుడు ఆపోజిట్ ఇద్దరు లాయర్, ఇప్పుడు కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ ఉంటాడు, అక్యూజ్ తరఫున అడ్వకేట్ ఉంటారు. వీళ్ళు డిఫెన్స్లో మాట్లాడుతారు, కంప్లైంట్ తరఫున మాట్లాడతారు. డిఫెన్స్లో వాళ్ళు తీసుకొని ఆయన అసలు ఇన్కమ్ సోర్స్ ఉందా లేదా, ఈయన ఇచ్చే కెపాసిటీ ఉందా, ఈయనకి ఏమన్నా ఐటీలు ఉందా, ఆ ఇయర్లో ఫైల్ చేశాడా, ఆయన అమౌంట్ ఆ ఇయర్లో ఆయనకి అమౌంట్ ఇచ్చినప్పుడు దాంట్లో మెన్షన్ చేశాడు ఐటీలో, అవన్నీ చూస్తారు. అవన్నీ చూసినప్పుడు దొరికిపోతారు కొంతమంది. అంటే తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు అక్కడ. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను అంటే ఇంకొంతమంది అంత రాయరు, కానీ కొంతమంది రాసుకుంటారు. కొద్దిగా చీట్ చేసే వాళ్ళ ఆలోచనలో ఎక్కువ ఆశ ఎక్కువ ఉన్న వాళ్ళు రాస్తారు. కొంతమంది నీతి నిజాయితీగా ఏదో పోనీలే అని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలని కొద్దిగా ఇచ్చినంత వరకే తీసుకొని ఇంకో ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా చేసుకుంటాం. సార్, మరి ప్రామిసరీ నోట్ అనేది రెవెన్యూ స్టాంప్ లేకుండా కూడా ఇస్తూ ఉంటారు, అది నిజంగా చెల్లుతుందంటారా? యాక్చువల్గా ఏంటంటే రెవెన్యూ స్టాంప్ అనేది ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం కంపల్సరీగా రెవెన్యూ స్టాంపు ప్రామిసరీ నోట్లో ఉండాలి. అది ఉంటేనే అది వ్యాలిడిటీ ఉంటుంది, లీగల్గా వ్యాలిడిటీ ఉంటుంది. దానికి కూడా కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి లోపల చేసుకోవాలి. అది దానికి ఎంత కాలపరిమితి 3 years ఉంటుంది. 3 years లోపల కేసు ఫైల్ చేసుకోవాలా. ముందు నోటీస్ పంపాలా. నోటీస్ పంపించిన తర్వాత రెస్పాండ్ కాకపోతే వాళ్ళు రిప్లై నోటీస్ ఏమి ఇవ్వకపోతే కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసి అది సివిల్ కేసు కింద ఫైల్ చేసి దాన్ని డిగ్రీ తీసుకుంటారు. డిగ్రీ తీసుకున్న తర్వాత ఈపీ వేసుకుంటారు. ఈపీ వేసుకొని ఈపీలో ఆస్తులు ఏమైనా ఉన్నా కానీ, ఇండ్లు కానీ, ప్రాపర్టీస్ కానీ, ఇంకా తర్వాత ఇంట్లో ఆర్టికల్స్, హౌస్ వాళ్ళ ఆర్టికల్స్ కానీ,
వాటి మీద కూడా వేసుకుంటారు. శాలరీ ఎంప్లాయ్ అయితే శాలరీ మీద అటాచ్మెంట్ వేసుకుంటారు. అవన్నీ కొంతమంది ఏంటంటే ఇదంతా ఎందుకు లేని మధ్యలో కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంతా ఇప్పుడు 5 లక్షలు ఉందనుకో, గత ఇంత ఇచ్చినా కదా ఇంత ఇస్తాను అని కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి కూడా ఇదైపోయే వాళ్ళు, మధ్యలో డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇన్ కేసు ఒకవేళ డ్రాప్ కాకుండా కేసు కంటెస్ట్ చేస్తే కొద్దిగా ఎక్కువగా రుణదాతకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి. ఎందుకంటే ఈయన దగ్గర ఏముండవు, ఎవరు రుణగ్రహీత దగ్గర ఏముండవు. నీకు ఆయనకి తీసుకున్నట్టు పత్రం ఇస్తాడు, ఇది అగ్రిమెంట్ అంటే ప్రామిసరీ నోట్ ఇస్తాడు. దాంట్లో రెవెన్యూ స్టాంప్ మీద సంతకం ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, తర్వాత డే టు టైం ఉంటుంది, ఆయన అడ్రస్ ఉంటుంది, ఇద్దరు అడ్రస్లు ఉంటాయి, ఎంత అమౌంట్ అనేది ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి ఈయన తప్పించుకోవడం కష్టం. ఎవరు రుణగ్రహీత తప్పించుకోవడం, ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో పైసలు అదే డబ్బు తీసుకుంటారో వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ బెనిఫిట్స్ ఆయన రుణదాతకి డబ్బులు ఇచ్చిన వరకు ఉంటుంది ఎక్కువ. ఓకే సార్, ఇప్పుడు చెక్ మీద సంతకం చేస్తారు కదా సార్, ఆ సంతకం చేసినప్పుడు ఎన్ని నెలల లోపు దాని కాల పరిమితి ఉంటుంటారా? ఎప్పటిలోగా దాన్ని తీసుకోవచ్చు అంటారు అమౌంట్ విత్డ్రా? అదే మామూలుగా ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం 1881 చట్ట ప్రకారం ఏంటంటే 3 months, ఇప్పుడు బ్యాంక్ రూల్స్ ప్రకారం అయితే 3 months వ్యాలిడిటీ ఉంటుంది మేడం. డేట్ ఎప్పుడైతే మనం డేట్ వేస్తామో ఆ డేట్ నుంచి 3 months వ్యాలిడిటీ, ఆ డేట్ వరకు 3 months ఎంత ఉంటుందో ఆ టైం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లోపల కోర్టులు బ్యాంకులో ప్రజెంట్ చేసుకోవాలి. ప్రజెంట్ చేసుకొని ఆయనకు రావాల్సిన అమౌంట్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు అమౌంట్ రాలేదనుకోండి, రానప్పుడు దానికి సబ్సెంటరీ రీజన్ బ్యాంక్ వాళ్ళు రాస్తారు. దాంట్లో ఎందువల్ల అమౌంట్ ఇవ్వలేకపోతున్నది బ్యాంక్కి చెప్పాలి కదా. బ్యాంక్ వాళ్ళు ఇది అకౌంట్ హోల్డర్ దాంట్లో సఫిషియెంట్ అమౌంట్ లేదు, ఇప్పుడు 5 లక్షలు రాశాడు, 5 లక్షలు దాంట్లో అమౌంట్ లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని చెప్పి వాళ్ళు మేమో ఇస్తాడు. అది కాకపోయినా లేకపోతే ఒకవేళ ఒక్కోసారి కొంతమంది వేరే దురుద్దేశంతో ఏంటంటే అకౌంట్ క్లోజ్ అయిన వాటికి కూడా చెక్కులు ఇస్తుంటారు, పాత చెక్కులు. అలా కూడా ఉంటుందంట, ఇచ్చేసేస్తారు. మరి అది ఎలా చెల్లుతుంది సార్? అసలు చెల్లదు. బ్యాంక్ ఏమంటారు, బ్యాంకులు ప్రజెంట్ చేస్తారు, వీళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు అకౌంట్ క్లోజ్ అని రాసిస్తాడు. ఆ విధంగా చీట్ చేసినట్టేగా. ఇప్పుడు నీకు అకౌంట్ క్లోజ్ అయిన సంగతి తెలిసినప్పుడు నువ్వు ఆ చెక్ ఎట్టిస్తావు, ఇవ్వకూడదు కదా. ఇచ్చినప్పుడేమో చీట్ చేసినట్టే కదా, మోసం చేసినట్టే కదా. ఓకే, అంటే అప్పుడు మనం చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు దాని మీద 420 కింద చీటింగ్ కూడా వేయచ్చు. అది వాళ్ళు ఇస్తారు, ఎవరు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అకౌంట్ క్లోజ్ అయిపోయింది అందువల్ల మేము అమౌంట్ ఇవ్వలేకపోతాం అని చెప్పి రీజన్ ఇస్తాడు, మెమో ఇస్తాడు, రిటర్న్ మెమో అని ఇస్తాడు. మనకి బ్యాంక్ వాళ్ళు పంపిస్తారు. 1 or 2 daysలో మనం చెక్ వేసిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ పంపిస్తారు. క్లియరెన్స్ పంపకపోయినా అకౌంట్ నెంబర్ కొడుతున్నాగానే వచ్చేస్తుంది వాళ్ళకి. అదే దాంట్లో దాని స్టేటస్ ఏందో దాంట్లో స్టేటస్ ఏందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాడు వేరే అదర్ బ్యాంక్ అనుకో ఒకవేళ అమౌంట్ దాని అయితే క్లియరెన్స్ పంపిస్తాడు. లేదు అకౌంట్ క్లోజ్ అనుకో ఈ బ్యాంక్ వాళ్ళే వాళ్ళు రాసి రిటర్న్ మెమో ఇచ్చేస్తారు. ఆ రిటర్న్ మెమో మీద మనం కేసు ఫైల్ చేసుకోవడము ఇవన్నీ ఉంటుంది. లీగల్ నోటీస్ పంపించడము. ఒక్కోసారి చీటింగ్ కూడా, ఇప్పుడు అకౌంట్ క్లోజ్ అయినప్పుడు నువ్వు చెక్ ఇచ్చినా అంటే వాంటెడ్లీ చీటింగే కదా. అట్లా ఒక్కోసారి కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం పోలీస్ స్టేషన్. అందువల్ల కొన్ని జాగ్రత్తలు వీళ్ళు కూడా తీసుకోవాలి. ఎవరైతే అమౌంట్ చెక్ ఇస్తున్నారో చెక్ ఇచ్చినప్పుడు దాంట్లో అమౌంట్ ఉండేటట్టుగా ఇవ్వాలా. ఒకవేళ ఏదన్నా అకౌంట్ క్లోజ్ అయితే అకౌంట్ క్లోజ్ అయినప్పుడు చెక్ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఇచ్చి ఇటువంటి పొరపాట్లు చేస్తే దాని మీద కూడా ఫైల్ చేయొచ్చు. నీకు క్లోజ్ అయిపోయింది, అకౌంట్ క్లోజ్ అయినా కూడా నాకు చెక్ ఇచ్చి మోసం చేసేటట్టు ప్రైవేట్ కంప్లైంట్ 200 CRPS కింద కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ 420 కింద చేసుకోవచ్చు. ఓకే, 2 కేసులు ఫైల్ చేయొచ్చు, చేసుకోవచ్చు. అంటే వాంటెడ్లీ చీట్ చేసినట్టే, కావాలని చేసినట్టే కదా, తెలిసే చేసినట్టు. అట్లా ఇప్పుడు అమౌంట్ అంటే ఇప్పుడు నీకు 5 లక్షల అమౌంట్ సమయానికి సర్దుబాటు కాక టైంలో వేయలేకపోయాడు అనుకో, మళ్ళీ ఇంకోసారి కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు చెక్కు. 3 months లోపల 1 or 2 days 3 times కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఫస్ట్ టైము అది ప్రజెంట్ చేశాడు, అమౌంట్ లేదు, మళ్ళీ చెప్తాడు అయ్యా నేను బ్యాంకులో చెక్ వేసినాను అమౌంట్ లేదని రిటర్న్ వచ్చిందంటే, సార్ నాకు ఒక 10 రోజులు 15 రోజులు టైం వేయండి ఈ లోపల వేసేస్తానంటే ఆగుతాడు. ఆగి మళ్ళీ ఫోన్ చేస్తాడు, వేస్తున్నానంటే వేసుకో అంటాడు. వేసుకున్నాక అప్పుడు కూడా అమౌంట్ లేదనుకో, ఇంకొక రెండోసారి మూడోసారి కూడా వేసే అవకాశం ఉంటుంది. 2-3 సార్లు వరకు వేస్తారు. ఒకవేళ నమ్మకం లేదనుకో, రెండోసారికో ఫస్ట్ టైమే కేసు లీగల్ నోటీస్ పంపించి కేసు ఫైల్ చేస్తారు. ఓకే. సో అంటే మనం చెక్ ఇచ్చేటప్పుడు అలాగే చెక్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో రుణగ్రహీత అనేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఈరోజు రోజులను బట్టి పరిస్థితులు బాగాలే కాబట్టి, అందువల్ల ఎక్కువగా మోసపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఎవరిని కూడా నమ్మడానికి లేదు. ఇప్పుడు ఈరోజు రేపట్లో సమాజంలో ఎక్కువగా చీటింగ్ చేసే నేచర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆలోచనలో ఉంటారు. అంటే ఎక్కువ కష్టం చేయకపోయినా కానీ ఏ విధంగా అయితే ఎక్కువ పైసలు లాగాలా ఎదుట వ్యక్తుల నుంచి, ఏ విధంగా మోసం చేయాలా అనే ఆలోచనలో ఎక్కువగా ఉంటుంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డిగా ఏదో ఫ్రెండ్షిప్లను లేకపోతే దగ్గర బంధువులు అని మనం బ్లాంక్ ఇచ్చి డేట్ రాయకుండా, సంతకాలు అమౌంట్ రాయకుండా ఇవన్నీ ఇచ్చిందంటే ఖచ్చితంగా మోసపోతారు. ఇప్పుడు ఇచ్చినవాడు ఊరికనే వదిలిపెట్టాడుగా, వాడికి దానికి ఇంట్రెస్ట్ అన్నీ వసూలు చేయడాన్ని ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు ఇప్పుడు 5 లక్షలు ఉందనుకో, 5 లక్షలకి 2 లక్షలు ఇంట్రెస్ట్ అయిందనుకో, 7 లక్షలు రాసి వేసుకుంటాడు. ఇంకో కొంతమంది ఎక్కువ దురాశ పనులు ఏం చేస్తారు, ఎక్కువ 10 లక్షలు కూడా రాసేస్తారు. మధ్యలో కేసులో కాంప్రమైజ్ అయినప్పుడు ఏదో చేసుకోవచ్చులే అని ఆ విధంగా ఉంటారు. మధ్యలో కాంప్రమైజ్ కూడా అయిపోతుంటారు. ఒక్కోసారి ఏంటంటే కొంతమంది వీళ్ళు పైసలు చూస్తున్నాగానే టెంప్ట్ అయిపోయి సరేలే ఎంత వచ్చిందిలే ఇంకా ఎట్టా వాడికి ఇచ్చేటట్లేడు ఇంకే తీసుకుందాంలే అని వాడు అసలు ఇంట్రెస్ట్ వచ్చేదానికి చూసుకొని ఏదో చేసేసుకుంటుంటారు. కొంతమంది జిద్దుగా పోయి పట్టుదలగా పోయి కోపాలు పగల మీద లాస్ట్ వరకు పోతుంటారు. రకరకాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇచ్చేవాళ్ళు మెయిన్ ఏంటంటే అమౌంట్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ముఖ్యమైన జాగ్రత్తలు కంపల్సరీ తీసుకుంటేనే వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు జెన్యున్గా ఉంటారు. ఇప్పుడు 5 లక్షలు తీసుకున్నారు అనుకో, 5 లక్షలే రాస్తారు దాంట్లో. తర్వాత డేటు అవన్నీ ఉంటాయి కాబట్టి, సిగ్నేచరు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జెన్యున్గా ఆలోచిస్తారు. ఆయన మోసం చేయకూడదు, మనం తీసుకున్నాం కదా, అందువల్ల కంపల్సరీగా ఏదో ఒక విధంగా పే చేయాలని ఆలోచనలు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, 10 లక్షలు రాసుకున్నారు అనుకో, వీడికైనా ఎట్టయినా కొట్టాలా, ఈడు 5 లక్షలు తీసుకుంటే 10 లక్షలు రాసేసాడు, ఈడు నా మీద ఈ విధంగా చేశాడు, అసలు ఇవ్వకుండా పోతే ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టుగా ఆలోచనలో కొంత ఉంటుంది వీళ్ళకి. ఆ విధంగా ఇగోళ్ళు పంతాలకి పక్కకి పోయి లాస్ట్ వరకు పోయి తర్వాత మధ్యలో కూడా 2-3 రోజుల జడ్జిమెంట్ ఉన్నా కూడా కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏదో బతిలు ఆడుకొని మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ తరపు వాళ్ళు ఇంత తరపు వాళ్ళు మీడియేటర్స్ని బట్టి ఏదో రాయబారం పంపించుకొని మాట్లాడుకొని ఏదో సెటిల్ చేసుకొని బయటపడే వాళ్ళు చాలామంది ఉంటారు రకరకాల. ఓకే, అలా ఉంటుంది. సార్ మీరు ఇందాక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అన్నారు కదా, అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే ఏంటంటారు? దీనికి చెక్ బౌన్స్ గురించి, చెక్ బౌన్స్ కేసుల గురించే ఒక యాక్ట్ తెచ్చింది పార్లమెంట్లో 1881లో తెచ్చింది అనమాట. అది ఎన్ఐ యాక్ట్ అంటారు దాన్ని. దాని కింద ఇటువంటివన్నీ చెక్ బౌన్స్ కేసులని ఆ యాక్ట్ కింద ఫైల్ చేస్తూ ఉంటారు. 200 CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము ఇవన్నీ ప్రైవేట్ కంప్లైంట్ కింద ఫైల్ చేసి అమౌంట్ని రికవర్ చేసుకోవడానికి చూసుకుంటుంటారు. దానికి ఒక చట్టము చేశారనమాట. దీంట్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కూడా అంటారు దీన్ని. దీంట్లో కూడా ప్రాన్స్ నోట్ కూడా వస్తుంది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో. అట్లా ఇది
ఆ చట్టము రెండింటికి వర్తిస్తుంది, కానీ మెయిన్లీ నీకు చెక్ బౌన్స్ కిందకే ఎక్కువ వస్తుంది. సార్ ప్రామిసరీ నోట్ అనేది ఒకళ్ళ పేరు మీద రాసిస్తారు కదా, అది మళ్ళీ మార్చుకోవచ్చు అంటారా వేరే వాళ్ళ పేరు మీద? మార్చుకోవడం అంటే కొంచెం కష్టమే మేడం, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో రాసుకుంటారు కదా. ఫస్ట్ తీసుకున్నప్పుడే రాసుకుంటారు వీళ్ళు. ఎవరు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు అడ్రస్లు ఉంటారు. రుణగ్రహీతది రుణదాత ఇద్దరు అడ్రస్లు ఉంటాయి, ఇద్దరు పేర్లు ఉంటాయి, వాళ్ళ సన్నాపు అని రాసి ఉంటుంది, వాళ్ళ ఏజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, వాళ్ళు ఏం పని చేస్తారు అన్నీ రాసుకుంటారు. దానివల్ల ఏంటంటే కాకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారు అనుకో, వేరే వాళ్ళు నా బదులు ఆయన ఇస్తాడు అని చెప్పి కొద్దిగా చేసుకోవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. అంతేగాని మార్చడం అనేది కష్టం. కాకపోతే నేను ఇప్పుడు రుణదాత ఉన్నాడు అనుకో, ఆయన నాకు అమౌంట్ ఇవ్వాలా, అందువల్ల నేను ఆయన ఇస్తాడు కాబట్టి దీన్ని ఇదిగా ఇస్తే నీకు ఇస్తానని చెప్పి వేరే వాళ్ళ దగ్గర షూటీ కింద పెట్టుకోవడమో లేకపోతే అసూరెన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఎవరికి రుణదాతకు ఉంటుంది. అట్లా ఇప్పుడు పలానా నాకు ఇంత అమౌంట్ వెళ్ళేదిగో ఇంకా ఇది చూడు, ఇది ప్రామిస్ నోట్ ఆయన ఇస్తాడు పలానా రేట్లో, నాకు ఇంత అమౌంట్ కాలేదు అని చెప్పి కొద్దిగా నమ్మకం చెప్పుకోవడానికి వేరే వాళ్ళ దగ్గర చేసుకోవడానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. సార్ చెక్ బౌన్స్ అయింది అంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు, ఇలాగా మీ చెక్ వేసారండి, అయినా సరే అమౌంట్ రాలేదు అని చెప్పారు. సో ఇప్పుడు కేసు ఫైల్ చేయాలంటే ఎన్ని మంత్స్ లోపు ఫైల్ చేయాలి? అంటే విత్డ్రా చేసుకోవడానికి 3 months అన్నారు, కానీ మళ్ళీ వాళ్ళ మీద అంటే చెక్ బౌన్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళ మీద కేసు వేయాలంటే ఎన్ని మంత్స్ లోపు వేయాలి? ఎన్ని మంత్స్ అంటే ఇప్పుడు చెక్ రిటర్న్ మెమో వచ్చినప్పటి నుంచి 15 days టైం ఉంటుంది మేడం. 15 days లోపల చెక్ లీగల్ నోటీస్ పంపాలా అడ్వకేట్ ద్వారా, అడ్వకేట్ త్రూ పంపాలా. ఎవరు పంపాలా? ఎవరైతే కంప్లైంట్ ఉంటాడో, ఎవరైతే రుణదాత ఉంటాడో ఆయన లాయర్ ద్వారా అక్యూజ్డ్కి నోటీస్ పంపిస్తాడు 15 days లోపల. ఏది చెక్ బౌన్స్ అయిన 15 days లోపల రిటర్న్ మెమో వచ్చిన బ్యాంక్కి రిటర్న్ మెమో వచ్చినప్పటి నుంచి 15 రోజుల లోపల నోటీస్ పంపాల. పంపించినప్పుడు ఆయన తీసుకొని రిప్లై ఇస్తే ఓకే, ఒకవేళ రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా 1 month టైం ఉంటుంది. అది ఆ 1 month లోపల కేసు ఫైల్ చేయాలి. ఒకవేళ 1 month దాటినాక కొంతమంది ఏం చేస్తారు, డ్రాగ్ చేయడానికి కేసును తప్పుదో పట్టడానికి ఏం చేస్తారంటే నేను 15 రోజులకి ఇస్తాను, నెలకి ఇస్తానని వెయిట్ చేపిస్తారు. వెయిట్ చేయించినాక మళ్ళీ నెల కూడా అయినా కానీ ఇయ్యరు. మళ్ళీ ఈ లోపల ఈ టైం లిమిట్ అయిపోద్ది. ఇక్కడ లిమిట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఎన్ని రోజులు మళ్ళీ ఎక్స్ట్రా అయిందో మళ్ళీ కేసు మళ్ళీ దానికి సపరేట్గా మళ్ళీ ఒక పిటిషన్ వేసుకొని ఈ లేట్ అయిన దానికి మళ్ళీ కండోన్ డిలే చేసుకొని మళ్ళీ దాన్ని ఇది చేసుకొని మళ్ళీ నోటీసులు పోయి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. ఎక్కువ కాలం ఎక్కువ కలిసే కొంది వీళ్ళకి అడ్వాంటేజ్, ఎవరికి అక్యూజ్డ్కి ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఒక బెనిఫిట్ అనమాట. ఎక్కువ అంటే టైం ఎక్కువ వస్తుంది కదా వాళ్ళకి, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి. అందువల్ల కొద్దిగా డిలే చేస్తూ ఉంటారు. కొంతమంది నెల అంటారు, 2 నెలలకు 3 నెలలకు కూడా ఇయ్యరు. ఆ లోపల వీళ్ళు ఆపేస్తారు. ఇది వ్యాలిడ్ అయిపోయింది అనుకో, ఒక సివిల్ కేసు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ టైం వేయలేదనుకో, అమౌంట్ ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, అప్పుడు క్రిమినల్ కేసు చేయడానికి ఒకసారి కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఉన్నప్పుడు ఏం చేస్తారు, సివిల్ కేసు చేసుకుంటారు. ఈ ప్రామిసరీ నోట్ లాగా సివిల్ కేసు చేసుకొని ఆ విధంగా మళ్ళా అమౌంట్ రికవర్ చేసుకోవడానికి చూసుకుంటారు. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఇది చెక్ కాబట్టి ఇంట్రెస్ట్ దాకా ఉండదు, కానీ అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ కాకుండా ఎంతైతే ఇచ్చారో అంత అమౌంట్ మనం చెక్ బౌన్స్లో కేసు ఫైల్ చేస్తే తీసేస్తాం. ఓకే, అంటే ఇది క్రిమినల్ కేసు కాబట్టి దీంట్లో ఇంట్రెస్ట్ అనేది ఉండదు. దీంట్లో ఈ చెక్ బౌన్స్ కేసులో ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నీకు. ఇప్పుడు ప్రామిసరీ నోట్లు అయితే నీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపేస్తారు. ఎన్ని మంత్స్ అయితే ఎన్ని ఇయర్స్ అయితే అంత దానికి క్యాలిక్యులేషన్ వేసుకుని దాని ప్రకారం నీకు కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ 5 lakhs అనుకోండి, 1 lakh నీకు ఇంట్రెస్ట్ అయిందనుకో, 6 lakhs కలిపి వేస్తారు దాంట్లో. దీంట్లో అట్టుండదు. ఇది ఇది చెక్కులో ఎంత అమౌంట్ ఉందో దాని ప్రకారం ఉంటుంది. ఇది క్రిమినల్ కేసు, అది సివిల్ కేసు. అది ఓకే సార్, ఈరోజు చక్కని అంశం గురించి మాకు అలాగే మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది ఇవాల్టి లా పాయింట్.
స్టే ట్యూన్ టు 99 టీవీ.